నేను ఒకసారి ఒక వీడియోలో డబ్బుని ఎలా సంపాదించాలని చెప్పి తర్వాత డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలని చెప్పాను. అప్పుడు నన్ను కొంతమంది అది కొంచెం వివరంగా చెప్పండి అన్నారు. డబ్బుని ఖర్చు పెట్టడానికి సంబంధించి అందంగా ఖర్చు పెట్టడం గురించి చాలా సింపుల్గా చేసి చెప్తాను. నీకు ఏవైనా కోరికలు ఉంటే తీర్చుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టు. నేను మాట్లాడుతుంది కండిషన్ సప్లై. బాగా డబ్బు సంపాదించుకుని సేవింగ్స్ అయిన తర్వాత, అంటే డబ్బుకి ఫార్ములా ఏంటి అంటే ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ ఎక్స్పెండిచర్. ఇది యాక్చువల్ ఫార్ములా. అప్పుడు 0 అవ్వాలి యాక్చువల్గా. అంటే సేవింగ్స్ తర్వాత ఉన్న డబ్బు ఎక్స్పెండిచర్లో వెళ్ళిపోవాలి. మా పిల్లలకి, పిల్లల పిల్లలకి, కోడల పిల్లలకి, కూతురు పిల్లలకి అంత సీన్ లేదు, అక్కర్లేదు. ఇప్పుడు దీన్ని ఫార్ములా నేను చెప్తానంటే, నువ్వు మంచిగా బతకాలబ్బా, మంచి బట్ట వేసుకో, మంచి తిండి తిను, ఉంగరం పెట్టుకోవాలందా పెట్టుకో. ఎందుకు ఆ రూమ్లో పెట్టుకుంటావు డబ్బుని? భార్యకి మంచి, ఏదో భర్తకి మంచి మంచి నగ కొనిపెట్టు, ఆర్నమెంట్ కొనిపెట్టు, ఆ వడ్డాణం కొనిపెట్టు, ఆ నడుము బాగుంటుంది, వడ్డాణం బాగుంటుంది, వంకీలు కొనిపెట్టు, కాస్త పాపిడి పళ్ళు ఏముంటాయి కదా. భార్యకి ఏమి కొనిపెట్టకపోతే ఏందిరా బతుకు? భర్తకి ఒక మంచి గిఫ్ట్ కొనకపోతే ఏందిరా బతుకు? ఈ రెండు అయిపోయిన తర్వాత పిల్లలకి మంచి ఎడ్యుకేషన్, మంచి బట్టలు, మళ్ళీ ఇందాక లిస్ట్ సేమ్ ఏదో మిస్ అమ్మ అనేదో ఒక షోరూమ్ ఉంటుంది, వాళ్ళ దానికి వెళ్ళి మొత్తం పిల్లలకి బట్టలు కొనిపెట్టు, భార్యకి బట్టలు కొనిపెట్టు. ఇదంతా అయిన తర్వాత నేనేమంటానంటే 3 Sలు చెప్తాను. అందులో ఒక S ఏమో సేవింగ్స్. సేవింగ్స్ గురించి ఇక్కడ మాట్లాడలేదు నేను. ఇంకా 2 Sలు మాత్రం సొసైటీ అండ్ స్పిరిచువాలిటీ. మన సోషల్ బీయింగ్స్. ఒక మంచి అనాథాశ్రమానికి వెళ్ళండి, కొంత డబ్బులు ఇవ్వండి. అక్కడ వృద్ధాశ్రమానికి వెళ్ళండి, పళ్ళు ఇవ్వండి. ఒక పేషెంట్స్ తోటి కూడిన హాస్పిటల్, ఒక మంచి వాళ్ళకైనా మెడిసిన్స్ కొనివ్వండి. అసలు అన్కంట్రోల్డ్ డిసీజెస్ కొంతమందికి ఉంటాయి. నెలకి కేవలం 15,000 20,000 మాత్రమే. ఏది 15,000 20,000 మాత్రమే అంటే అంత తక్కువనమ్మా. అంత కష్టపడితేనే తప్ప పేషెంట్కి గడవదు. అలాంటి వాళ్ళకి ఏమైనా కాస్త డొనేట్ చేయండి, బ్లడ్ డొనేట్ చేయండి. ఇట్లా డబ్బుని కొంచెం అందంగా మలుచుకోవడం. స్పిరిచువల్, ఒక గుడికో, మస్జిద్కో, గోదానికో ఏదైనా డొనేషన్ ఇవ్వండి. ఎవరిదా ఒక మంచి, మీరు చదివిన స్కూల్లో ఒక మంచి ఉపన్యాసం పెట్టించండి, పిల్లలకి పుస్తకాలు కొనిపెట్టండి, మీకు తెలిసిన వాచ్ పెన్నో లేదా వాళ్ళ పిల్లలకి ఏమైనా మంచి బట్టలు కొనిపెట్టండి. అంటే ఎండ్ పాయింట్ ఏంటంటే ఇదంతా కలిపితే మనం మన డబ్బుని సంపాదించుకుని సేవింగ్ చేసుకుని ఎక్స్పెండిచర్లో మాత్రం మన కోసము ప్లస్ సమాజం కోసం, స్పిరిచువాలిటీ కోసం. నువ్వేం చేస్తున్నావురా నన్ను అడిగితే చాలా చెప్పాల్సి ఉంటుంది. నేను చేస్తున్నాను, దండం పెట్టి చెప్తున్నాను, వినమ్రంగా చెప్తున్నాను, నేను చేస్తున్నాను. మిమ్మల్ని చేయమని అభ్యర్థిస్తున్నాను. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.